హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఇప్పటివరకు మన కోర్స్లో క్వైరీ లాంగ్వేజ్ చూసాం, డేటా క్వైరీ లాంగ్వేజ్ చూసాం. ఇంకా మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని కూడా ఉంటాయి. ఇవి సమ్ బేసిక్ కమాండ్స్. ఇక్కడ ఈ వీడియోలో మనం డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ చూద్దాం. అంటే DDL కమాండ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, క్రియేట్ డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి స్కూల్ అనే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ డేటాబేస్ అని ఇచ్చి ఇక్కడ మనకి డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. స్కూల్ అనే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, లేదంటే మావా స్కూల్ అనుకోండి, మావా స్కూల్ అనే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి స్కీమాస్లో వచ్చేస్తుంది. రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మావా స్కూల్ అనే డేటాబేస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇది డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఈ డేటాబేస్ లోపల టేబుల్స్ ఏం లేవు. ఇక్కడ మనం చూసుకుంటే టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ టేబుల్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. క్రియేట్ టేబుల్ అని ఇచ్చి ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ అనే టేబుల్ అనుకోండి, స్టూడెంట్స్ అనే టేబుల్ ఇచ్చి ఇక్కడ మనకి పారెంథసిస్ ఓపెన్ చేయాలి, నార్మల్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి లైన్గా మనకి ఏమేమి కాలమ్స్ ఉంటాయి అనేవి ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ కాలం మనకి రూల్ నంబర్ అనుకోండి, రూల్ నంబర్ అని ఇలా కాలం నేమ్ ఇచ్చి దాని తర్వాత కాలంలో ఏ వాల్యూస్ స్టోర్ చేస్తాం అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేస్తాం అనుకోండి, మనం INT అని ఇస్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ కాలం ఏది, ఫుల్ నేమ్ అనుకోండి. ఫుల్ నేమ్ అనేది మనకి క్యారెక్టర్స్ ఇస్తాం, అంటే లెటర్స్ ఇస్తాం, అది కూడా వేరియబుల్ లెంత్లో ఉంటుంది. సో varchar యూజ్ చేస్తాం మనం ఇక్కడ. varchar డేటా టైప్ varchar. అండ్ క్యారెక్టర్స్ లెంత్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటే సమ్ 30 అనుకోండి. 30 కంటే పొడవుగుండే పేర్లు ఎక్కువ ఉండవు కాబట్టి సో 30 అని పెట్టిద్దాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం. ఓకే, అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం డేట్ డేటా టైప్. అంటే మనకి MySQLలో డేట్ అనే డేటా టైప్ కూడా ఉంటుంది, మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ పర్సెంటేజ్ అనే కాలం ఇద్దాం. పర్సెంటేజ్ అనే కాలం మనకి డెసిమల్ వాల్యూ ఇస్తున్నాం. ఇక్కడ డెసిమల్ వాల్యూ అది కూడా మనం ఎట్లా ఇస్తున్నాం అంటే టోటల్గా 4 డిజిట్స్ ఉంటాయి అండ్ పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉంటాయి, కాబట్టి మనం ఇలా ఇస్తున్నాం. ఓకే, ఇదంతా సింటాక్స్ బాగుంది. మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం రిఫ్రెష్ చేసి చూస్తే టేబుల్స్లో మనకి కొత్త టేబుల్ వచ్చింది, స్టూడెంట్స్. ఇక్కడ మనకి లోపల కాలమ్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకు ఆ టేబుల్ ఎట్లా క్రియేట్ అయిందో చూడాలంటే నార్మల్గా మనకి యాజ్ యూజువల్గా సెలెక్ట్ క్వెరీ యూజ్ చేసి మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇస్తే మనకి ఏమైందంటే మొత్తం ఆ టేబుల్ని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, రూల్ నెంబర్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పర్సెంటేజ్, ఇట్లా కాలమ్స్ క్రియేట్ అయినాయి. అందులో ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు మనం. ఇంకా మనం వాల్యూస్ ఏం పెట్టలే కాబట్టి మనకి ఖాళీ టేబుల్ చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఈ టేబుల్ని ఏం చేయొచ్చు అంటే డ్రాప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం డ్రాప్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి ఈ టేబుల్ని మనం డ్రాప్ కూడా చేయొచ్చు. ఈ స్టూడెంట్స్ దాంట్లో ఉన్న స్టూడెంట్స్ టేబుల్ని మనం కంప్లీట్లీ డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇస్తే సరిపోద్ది. ఓకే, డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇస్తే ఈ టేబుల్ అనేది వెళ్ళిపోద్ది. సో మనకి ఇప్పుడు డ్రాప్ ఏం చేయాలనుకోవట్లే. అండ్ ఇక్కడ ఓన్లీ టేబుల్ కాకుండా మనకి ఓవరాల్గా డేటాబేస్ మొత్తం కూడా మనం డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ డేటాబేస్, మన డేటాబేస్ పేరు ఏముంది, మావా స్కూల్ అనేది ఉంది. ఇది ఇస్తే మనకి ఏమైంది, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ డేటాబేస్ మొత్తం డ్రాప్ అయిపోద్ది, అంటే డిలీట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే డ్రాపే కాకుండా మనం ఒక టేబుల్ని మనం ట్రంకేట్ చేయొచ్చు. ఇప్పుడు ట్రంకేట్ టేబుల్ అని ఇచ్చి ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తే, లైక్ టేబుల్ నేమ్ ఏముంది ఇక్కడ, స్టూడెంట్స్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఈ టేబుల్ స్ట్రక్చర్ అంతా అలాగే ఉండిపోద్ది, కానీ టేబుల్లో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీకు నార్మల్గా చేసి చూపిస్తాను ఉండండి. చూడండి, ఇక్కడ నార్మల్గా 4 వాల్యూస్ ఏవో యాడ్ చేశాను, 4 రికార్డ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ టేబుల్ని ట్రంకేట్ టేబుల్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఆ టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, కానీ అందులో ఉన్న వాల్యూస్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనకు మళ్ళీ సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని యూజ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇక్కడ మనకి స్ట్రక్చర్ అలాగే ఉంది, కానీ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోయినాయి. ట్రంకేట్ టేబుల్ అలా పనిచేస్తుంది. డ్రాప్ ఏమో కంప్లీట్లీ టేబుల్ని డిలీట్ చేస్తుంది. ఓకే,
ఇక్కడ మనకి ట్రంకేట్ డ్రాప్కి డిఫరెన్స్ ఏందనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, ఈ టేబుల్ చేసాం. ఓకే, టేబుల్ చేశాక మళ్ళీ ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలంటే, లైక్ దీనికి ఏమైనా కాలమ్ యాడ్ చేయాలంటే, అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా డేటా మీద వర్క్ చేయట్లేదు, టేబుల్ యొక్క స్ట్రక్చర్ మీదనే వర్క్ చేస్తున్నాం. సో ఏ స్ట్రక్చర్ని మాడిఫై చేయాలంటే, లైక్ ఇక్కడ ఏదైనా కాలమ్ యాడ్ చేయాలంటే, లేదంటే ఆ కాలమ్ని రీనేమ్ చేయాలన్నా, లేకుంటే అందులో ఇప్పుడు పర్సంటేజ్ డెసిమల్ వాడినాము, డెసిమల్ కాకుండా ఇప్పుడు ఓన్లీ ఇంటీజర్ వాడాలి. ఇట్లా మనం చేంజ్ చేయాలంటే మనకి ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా ఆల్టర్ యూజ్ చేసి ఏదైనా ట్రై చేద్దాం. ఆల్టర్ టేబుల్ అని ఇచ్చి ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్ని అయితే ఆల్టర్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇచ్చినాం. ఓకే, కింద మనం ఏం చేయాలనేది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి కాలమ్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ అని ఇచ్చి తర్వాత మనం కాలమ్ నేమ్ ఇవ్వాలి. కాలమ్ నేమ్ ఏది, ఇప్పుడు మనకి నార్మల్గా అడ్రస్ అనే కాలమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అడ్రస్ అని పెట్టేసి తర్వాత మనకి ఏ డేటా టైప్ ఉంటుంది, అది varchar. ఓకే, varchar అది కూడా మనకి లెంత్ ఎంత, ఒక 20 అనుకోండి, 20 క్యారెక్టర్స్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనకి నార్మల్గా ఆ టేబుల్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు అడ్రస్ అనే కాలం యాడ్ అయింది. ఇక్కడ ఒక కాలంని యాడ్ చేయడం మనం ఇక్కడ చూసాం. సో ఇది కాకుండా మనం సింగిల్గానే కాకుండా 2-3 కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం పేరెంట్ నేమ్, కోర్స్ అనేవి 2 యాడ్ చేస్తున్నాం. ఓకే, 2 కాలంలు యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ టేబుల్ డిస్ప్లే చేసి చూద్దాం. పేరెంట్ నేమ్, కోర్స్ అనేవి 2 కాలమ్స్ యాడ్ అయిపోయినాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి కాలమ్స్ యాడ్ చేయడమే కాకుండా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే దాన్ని మోడిఫై కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు పర్సంటేజ్ అనేది మనం ఏది యూజ్ చేసినాం, డెసిమల్ వాల్యూ యూజ్ చేసినాం. సో అక్కడ మనం డెసిమల్ వాల్యూస్ కాకుండా మనం ఇది స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంటీజర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం మోడిఫై యూజ్ చేసి మనం ఒక కాలం డేటా టైప్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఉంది, పర్సంటేజ్ ఇంతకుముందు మనం ఏమని ఇచ్చాం, డెసిమల్ వాల్యూ అని ఇచ్చాం. సో ఇప్పుడు పర్సంటేజ్ని మనం దేనిలోకి మారుద్దాం అనుకుంటున్నాం అంటే ఇంటీజర్లోకి మారుద్దాం అనుకుంటున్నాం. పర్సంటేజ్ అని ఇచ్చి ఇక్కడ ఇంటర్న్ ఇస్తే సరిపోద్ది. అంటే మోడిఫై ఇచ్చి ఇక్కడ పర్సంటేజ్ ఏ కాలంని అయితే మారుదాం అనుకుంటున్నామో అది ఇచ్చి దాని తర్వాత ఏ డేటా టైప్కి ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నామో అది ఇక్కడ ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే అది చేంజ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఓన్లీ ఇట్లా డేటా టైప్ చేంజ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాలమ్ని సేమ్ డేటా టైప్ నుంచి లెంత్ చేంజ్ చేద్దాం అనుకోండి. అంటే ఇప్పుడు అడ్రస్కి varchar 20 అని ఇచ్చినాం. అంటే ఇప్పుడు 20 కంటే లెంత్గా ఉంటాయిలే అడ్రస్ అనుకొని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే దాన్ని మనం 50కి మారుద్దాం అనుకుంటున్నాం. సో మనం ఏం లేదు, నార్మల్గా varchar 50 అనేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చేంజ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఒక కాలమ్ని మాడిఫై చేయొచ్చు. ఓకే, చూసినాం దాని డేటా టైప్ మార్చడం కానీ లెంత్ మార్చడం ఓకే చేయొచ్చు మాడిఫై యూజ్ చేసి. ఇంకా మనం ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఒక కాలమ్ని రీనేమ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు రీనేమ్, ఇప్పుడు అడ్రస్ది ఉంది, అడ్రస్ కాలం ఉంది. సో రీనేమ్ కాలం, ఇప్పుడు అడ్రస్ కాలం అనేది ఉంది మనకి, అడ్రస్ కాలం ఇచ్చి దాన్ని ఎందులోకి మారుద్దాం అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే రీనేమ్ కాలం అడ్రస్ టు లొకేషన్, అంటే అడ్రస్ అనేదాన్ని మనం లొకేషన్ అనే దానికి మార్చాలి, రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఇట్లా ఇచ్చినాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు రీనేమ్ అయిపోయింది. కావాలంటే మనం ఇప్పుడు చూద్దాం టేబుల్ ఎట్లుందో. ఇక్కడ చూడొచ్చు అడ్రస్ పోయి మనకి లొకేషన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఆల్టర్ టేబుల్ కాదు, మనం ఓవరాల్గా మనకి టేబుల్ని రీనేమ్ చేయాలంటే కూడా రీనేమ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. రీనేమ్ టేబుల్ స్టూడెంట్స్ టు క్లాస్ అని అనుకోండి. ఇప్పుడు రీనేమ్ టేబుల్ స్టూడెంట్స్ టు క్లాస్ అని ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి టేబుల్ నేమ్ మారిందా, మళ్ళీ రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి క్లాస్ అయిపోయింది టేబుల్ నేమ్. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు, ఆల్టర్ టేబుల్ని యూజ్ చేసి మనం ఒక కాలమ్ని డ్రాప్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు టేబుల్ని మాత్రం కాకుండా నార్మల్గా లోపల ఉన్న కాలమ్ని కూడా డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్టర్ టేబుల్ యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ రీనేమ్ చేసినాం కాబట్టి కొత్త కాలమ్ నేమ్ అంటే కొత్త టేబుల్ నేమ్ ఇద్దాం. ఓకే, ఆల్టర్ టేబుల్ క్లాస్. ఓకే, ఇందులో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే
టేబుల్ లోపల కాలమ్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు డ్రాప్ కాలం లొకేషన్ అని ఇచ్చాం. డ్రాప్ కాలం లొకేషన్ అని ఇస్తే ఏమైందంటే ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్స్ కూడా కాదు, మనకి మళ్ళీ ఇది క్లాస్ ఆల్రెడీ మనం నేమ్ చేంజ్ చేసినాం టేబుల్ది. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లొకేషన్ అనే కాలం ఉంది కదా, అది వెళ్ళిపోద్ది మనకి క్లాస్ టేబుల్ నుండి. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకి లొకేషన్ అనే కాలం ఎగిరిపోయింది, ఇక్కడ ఇప్పుడు లేదు. సో మనకి ఈ డేటా డెఫినేషన్, లాంగ్వేజ్ కమాండ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఇవన్నీ మనకి టేబుల్ స్ట్రక్చర్ని మోడిఫై చేయడానికి, డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి, వీటికి మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ పనికొస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం డిఎంఎల్ కమాండ్స్ చూద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.